సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉగాది పండుగ రోజు ముందు రోజు నుంచి ఏలిన నాటి శని ప్రారంభమవుతోంది. సహజంగా ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయ భావములోనికి అనగా 12వ భావంలోనికి శని రావడం వల్ల పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి మరింతగా శ్రమ అధికం కావడం, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికంగా ఉత్పత్తులు రావడం, శ్రామికులకి కార్మికులకి ఇతరత్ర చిన్న ఉద్యోగాలు చేసేవారందరికీ కూడా విపరీతంగా పని వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. సహజంగానే శని భగవానుడు అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ వచ్చినప్పుడు పనినే దైవంగా భావించి పనిచేసేటువంటి తత్వాన్ని, ఒక రకమైనటువంటి క్రమశిక్షణను, నిరంతరం పనిచేసేటువంటి మనస్తత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ రకంగా ఏలినాటి శని వల్ల ఏమీ భయపడకుండా మేషరాశి వారికి పని అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఆ పనికి తగినటువంటి ఫలితం కూడా వారు అందుకోగలుగుతారు. మే నెల 14వ తారీఖు వరకు వృషభ రాశిలో మేషరాశి వారికి గురువు సంచరిస్తున్నాడు. ఈ గురువు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు మేషరాశి వారికి ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మే 14 వరకు వీరి మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అలాగే పూర్వ పుణ్యం వల్ల తండ్రి యొక్క ఆశీస్సులు కానీ తండ్రి నుంచి రావాల్సిన సహాయం కానీ అందుకుంటారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోవడానికి మేషరాశి వారికి అవకాశం ఉంది. మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు వ్యయంలో ఉన్నటువంటి రాహువు మే నెల 18 తర్వాత ఆయన 11వ భావమైనటువంటి కుంభరాశిలోనికి వెళ్ళడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రాహువు 11వ భావంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు మే 18 నుంచి. అలాగే మే 18 వరకు కూడా షష్ఠమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వీరికి మే 18 వరకు రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే వీరికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా ఈ మేషరాశి వారికి విపరీతంగా ఈ సంవత్సరం యోగిస్తున్నారు. మే 18 తర్వాత కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే 2025 మే నెల 14 తర్వాత గురువు తృతీయ భావంలోనికి వెళ్ళి గురుబలం తగ్గుతుంది కనుక దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఏలినాటి శని అని భయపడకుండా మీకు అవకాశం ఉంటే శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామిని కానీ లేకపోతే పరమశివుని యొక్క శివలింగాన్ని కానీ దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాండాయ ఫలాలను కన్నా పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సర పూర్తి ఫలితాలని ఆలోచించినప్పుడు 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి మేషరాశి వారికి అవకాశం ఉంది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.